చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానన్నా చెప్పాడా లేదా? చేశాడా? ఈరోజు ఓటు అడిగే హక్కుందా ఈ జగన్మోహన్ రెడ్డికి? మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గమైన పాలన. కడాన మద్యాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన దుర్మార్గుడు ఈ సైకో జగన్. నేను అందుకని ఈరోజు మీరు ఒక్క విషయం చూడండి. ఈ వింజమూరులో కూడా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? గంజాయి లేని స్థలమే లేదు. ఒకప్పుడు విష్ణువు చెప్పాడు అందుగలడు ఇందు లేడని, సందేహం వద్దన్నాడు. ఇప్పుడు అదే మనకి గంజాయి లేని స్థలం, గంజాయి లేని మండల హెడ్ క్వార్టర్ లేని పరిస్థితి వచ్చింది. రేపు మళ్ళా ఈ జలగకు గాని ఓటేస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు లేవు కానీ అందరినీ గంజాయి తాగేదానికి నేర్పించే పరిస్థితికి వస్తాడు. నిన్నే మీరు చూశారు విశాఖపట్నం పోర్టు ద్వారా పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇంపోర్ట్ అయినాయి. 25,000 కేజీలంటే రాష్ట్రంలో ఉండే యువతను సర్వనాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ అన్ని వచ్చాయి. ఏంటి రాష్ట్రం? ఏంటి బాధ్యత? ఈ మా తమ్ముడు చెప్పిన అరాచకం అంటే మీకు డబ్బులు కావాలని గంజాయి వ్యాపారం చేస్తారా మీరు? మీకు డబ్బులు కావాలని డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తారా మీరు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, నీకు సంబంధం లేకపోతే 5 ఏళ్లలో ఒక్కరోజు సమీక్ష చేశావా జగన్మోహన్ రెడ్డి? నీకు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. ఏమమ్మా మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు వస్తే మీ పిల్లలు కాదు. ఒకసారి మత్తు పదార్థాలకు గాని అలవాటు పడితే మన చేతల్లో ఉండరు. అది నా ఆవేదన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులు కోరుతున్నా, ఏం తమ్ముళ్ళు పోలీసులు కూడా ఉన్నారు. ఏమయ్యా పోలీసులు మీ జీతాలు వస్తున్నాయా? మొదటి తారీఖు వస్తా ఉందా? ఏమయ్యా ఉద్యోగస్తులు మొదటి తారీఖు వస్తున్నాయా? నేను పిఆర్సీ పెట్టి సక్రమంగా జీతాలు ఇచ్చేవాడిని. అప్పుడు నా మీద ఎక్కువ అడిగేవాళ్ళు. ఇప్పుడు అడిగితే ఏం చేస్తున్నాడు? జైల్లో పెట్టేస్తున్నాడు. అడిగేవాడు లేడు. రాను ఏ పరిస్థితి వచ్చిందంటే మా జీతాలు పెంచకపోయినా పర్వాలేదు, మొదటి తారీఖున జీతాలు ఇస్తే చాలనే పరిస్థితికి వచ్చారు. నేను చెప్తున్నా, మళ్ళా ఇలాంటి జలగ్గాను గెలిస్తే మీ జీతాలు కూడా రివర్స్ పిఆర్సీ వస్తుంది తప్ప మీకేమీ లాభం లేదు. మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు భవన నిర్మాణ కార్మికులను అడుగుతున్నా, ఎవరికైనా పని ఉందా తమ్ముళ్ళు? ఇసుక దొరుకుతా ఉందా? భారతీయ సిమెంట్ రేట్లు పెరిగిపోయినాయా? స్టీల్ రేట్లు పెరిగాయా? ఎక్కడన్నా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయా? ఎవరికైనా ఉపాధి కలుగుతా ఉందా? అదే తెలుగుదేశం పార్టీలో ఎంత పెద్ద ఎత్తున భవన నిర్మాణం పనులైనాయి, ఏ విధంగా కార్యక్రమాలు చేశామో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. నేను 78 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి అవుతాడని కానీ ఇలాంటి వ్యక్తి వచ్చి ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడని ఎప్పుడు అనుకోవాలా. ఇక్కడ మీలో కూడా ఒక విషయం చెప్పాలి, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే, ఎవరు బతికే పరిస్థితులు లేరు. కడాన ఉద్యోగాలు ఉపాధి కల్పించే కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు 1,00,000, 2 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు పనిచేసి ఆ డబ్బులు రాకుండా
ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు ఒక్క కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం బకాయిలు 1,00,000 కోట్ల రూపాయలు. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సాక్షి పేపర్కు మాత్రం దొంగ అడ్వర్టైజ్మెంట్లు ప్రాంప్ట్ గా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇతనికి కావలసిన కాంట్రాక్టులకి ప్రాంప్ట్ గా డబ్బులు ఇస్తారు. కానీ రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వకుండా 43 మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. బాధేస్తుంది వాళ్ళు చూస్తే. కొంతమంది పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు, బ్యాంకుల ద్వారా వచ్చారు, అవన్నీ దివాలా తీశాయి, ఉన్న ఆస్తులు పోయినాయి, కడాన పనులు కాకుండా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మనం చూస్తే అనేక విధాలుగా అందరూ నష్టపోయారు. నిన్ననే వాళ్ళ చెల్లిని చూశారు, సునీత. ఏం చెప్పింది తమ్ముడు ఆ అమ్మాయి? ఏం చెప్పింది మీరందరూ విన్నారా? ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం విన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లకు మునుపు బాబాయిని గొడ్డలతో లేపేసి నాటకాలు రాయుడు నాటకాలాడి సానుభూతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలిచాడా లేదా? కోడి కత్తి డ్రామా ఆడాడా లేదా? మళ్ళా ఇప్పుడు అంటున్నాడు. దోషులతో కలిసి నిన్న అమ్మాయి ఒక మాట అడిగింది, వాళ్ళని కూడా నేను మేనేజ్ చేశానంట. మీ చెల్లెళ్ళు నేనే మేనేజ్ చేశాను, రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేశాను, ఇప్పుడు ప్రజలు కూడా మేనేజ్ చేస్తున్నా. కడకు నీ బతుకు రాబోయే రోజుల్లో భయంకరంగా ఉండబోతుంది. అన్ని సమయాల్లో అందరినీ మోసం చేయలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఆ అమ్మాయి ఒక మాటనింది, అవి చూస్తే తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఒక ఆడబిడ్డగా ఆలోచించకుండా తిరిగి నాపైనే కేసులు పెట్టావు, ఇది ఎక్కడ న్యాయమని అడిగింది. హంతకుడు చెప్పాడు, ఎవరు హత్య చేయించారో స్పష్టంగా చెప్పాడు. అలాంటి హంతకుడిని పక్కన పెట్టుకొని ఓటేయమని అడుగుతున్నావు. నీ మనసు ఎట్లా వచ్చింది? బంధుత్వానికి ప్రేమకు ఇదేనా అని చెప్పి ఆయన కూతురు అడిగే పరిస్థితి వచ్చింది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దు, నీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పి రాష్ట్ర ప్రజలను ఓటు అడగమని నేను కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు మీకు తెలియదా బాబాయిని ఎవరు చంపారో? తెలుసని వాళ్ళు చేలు పైకెత్తండి, తెలుసని వాళ్ళు చేలు పైకెత్తండి. అందరికీ తెలుసు. నిందితుడిని సిబిఐ కూడా చెప్పింది, అరెస్ట్ చేయాలంటే చేయనీయకుండా కాపాడారు. వేరే వాళ్ళ పైన నేరాలేసి అభండాలేసి విమర్శలు చేసి బతికిపోవాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవని కూడా నేను హెచ్చరిస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే కలియుగం గురించి మాట్లాడుతున్నాడు. కలియుగంలో జరుగుతున్నాయంట. నేనంటున్నా, గొడ్డలతో నరికిన వాడిని కాపాడుతూ ఆ నేరం బాధితులపైనే తోయడం ఉంది చూడు, అది కలియుగం. జగన్మోహన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో. చెల్లికి న్యాయం చేయకపోగా ఆమెనే వేధించడం చూడు, అదే కలియుగం. అరెస్ట్ చేయడానికి దర్యాప్తు సంస్థల్ని వస్తే సిబిఐని కూడా అరెస్ట్ చేస్తామని వాళ్ళపైన కేసులు పెడితే వాళ్ళు నేరుగా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. మన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అది ఈ కలియుగ మహత్యం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అధికారంలో ఉండడమే కలియుగ మహిమ. అలాంటి ముఖ్యమంత్రి రావడం ఇది కలియుగంలోనే సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. అది చూస్తే ఆయనకి ఎవ్వరూ లేరంట, పేపరు లేదంట, టీవీ లేదంట, ఒంటరి వాడంట, అందరూ ఆయన పైన దాడి చేస్తున్నామంట. కాదు, నువ్వు చేసిన తప్పులకి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ఓటయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీ ఊర్లో ఒక ఇంట్లో ఎవరో ఒక దొంగ పడతాడు, దొంగ వచ్చాడని తెలుస్తుంది. అప్పుడు మీరందరూ ఏం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఏం చేస్తారు మీరు? వింజమూరులో రేపు ఎల్లుండో ఒక దొంగ వస్తాడు, దొంగ వస్తే ఏం చేస్తారు? ఇంటింటికి మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తారా లేదా? దొంగను తరమతారా లేదా? ఇక్కడ కులం చూసుకుంటారా మీరు? మతం చూసుకుంటారా మీరు? అదే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఒక దోపిడీదారుడు, ఒక విధ్వంసకరుడు, ఒక అహంభావి రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉంటే భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేసినప్పుడు అందరూ ఒకటి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పనే చేయమని మిమ్మల్ని కోరుతున్నా.